వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేడుకలను చూసి సహించలేని కూటమి నాయకులు తిరుపతి జిల్లా నగరి టవర్ క్లాక్ సెంటర్లో ఉన్న పార్టీ జెండా దిమ్మెను రాత్రికి రాత్రే కూల్చేయించారు. క్లాక్ సెంటర్లో రాకపోకలకు లేదా ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ కూటమి నేతల ఆదేశాలతో నగరి మున్సిపల్ కమిషనర్ జెండా దిమ్మెను కూల్చేయించారు. పట్నంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ ఘటనపై మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహమే దీనికి కారణమని ఫైర్ అయ్యారు. కూటమి పాలన ఎల్లకాలం ఉండబోదని గుర్తుంచుకొని అధికారులు వ్యవహరించాలని అన్నారామె. మేమేం చేసామో 2 మున్సిపాలిటీల్లో మేము చూపిస్తాం, మీరేం చేశారో చూపించండి. దేనికి స్టాచ్యూ పెట్టారో చెప్పండి. ఈరోజు మున్సిపల్ మీటింగ్లో చైర్మన్తో సహా కౌన్సిలర్లు అందరూ కూడా 2 స్టాచ్యూలు తీసేయాలి, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి లేనప్పుడు మీ సొంత జాగాలో మీరు పెట్టుకోకుండా ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని అందరూ కూడా తీర్మానం చేస్తే ఇంతవరకు ఏ కమిషనర్ కూడా తీయలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి మంచి చేసింది, నగరికి మంచి చేసింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఈరోజు ఆ దిమ్మ పగలగొట్టారు, బయట వైఎస్ఆర్ స్టాచ్యూని తీసేశారు. సో దీని మీద ఖచ్చితంగా ఈ కమిషనర్ని వదిలిపెట్టేదే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.